అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేశారు? జవాబు చెప్పాకే కవిత రైలు రోకో చేయాలి. సరే, అది పక్కన పెడితే కవిత విషయము, మరి అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోవర్టులు ఉన్నారు. ఆ కోవర్టులను బయటికి పంపించినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిండు ఆయన. ఎక్కడుంది? రాష్ట్రంలో కోవర్టులు ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని మహేష్ గౌడ్ అన్నారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతి పార్టీలోనూ కోవర్టులు ఉంటే ఉండొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపాలి కదా అని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు జూలైలో అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయబోతున్నాం. దీనిపైన రేవంత్ రెడ్డి కసరత్తు చేయబోతున్నారట. సో మరి అనిరుద్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? టీడీపీ కోవర్టులు అంటే ఎవరిని అన్నాడు? ఆయన ఈ మధ్యకాలంలో కొంత అసంతృప్తిగానే ఉన్నట్టుగా కనబడుతున్నది. కారణాలేమో, మొన్న ఏకంగా ఈయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అండ్ అనిరుద్ రెడ్డి ఇంకొక 2 ఎమ్మెల్యేలు కలిసిపోయి ఏకంగా పిల్లేసిర్రు. మ్యాన్ హట్టన్ పేరుతో వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఆ కన్స్ట్రక్షన్ మొత్తం ప్రభుత్వ భూమిలో ఉంది, చెరువులో ఉన్నది అని. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. అంటే ప్రభుత్వం పనిచేయకపోతేనే కదా కోర్టుకు వెళ్ళింది. వాళ్ళు కూడా చెప్పారు హైడ్రా అనేది పెద్ద బోగస్, హైడ్రాకి చెప్పినా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎత్తట్లేదు ఫోన్. చలో.